దేవుని పట్ల మనకు ఉండవలసిన భయము ఎట్లాంటిదో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆల్మోస్ట్ ఈ వీక్తో కరెక్ట్గా, ఈ వీక్ కాకపోవచ్చు నెక్స్ట్ వీక్ తరపు చర్చ్ స్టార్ట్ చేసి 5 years అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. 6th yearలోకి ఎంటర్ అవబోతా ఉన్నాం. 3 daysలో యానివర్సరీ ఉంది. సో నేను యాక్చువల్గా నిన్న మార్నింగ్ వాక్యం ప్రిపేర్ అవుతా దేవుడిని అడుగుతా ఉన్నాను, ప్రభా ఏమైనా ఉందా స్పెసిఫిక్గా చెప్పడానికి చర్చ్ కని. దేవుడు ఈ గత 3 వారాలుగా మాట్లాడుతున్న మాటనే దేవుడు మరొకసారి గుర్తు చేస్తా. కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. అంటే మనం దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూనే ఉన్నాం, కానీ దానియేలుకి ఉన్న ధన్యతకి కారణం వెతుక్కుంటా ఫైనల్గా దానియేలు జ్ఞానయుక్తముగా మాట్లాడేవాడని, జ్ఞానం కలిగి ఉన్నవాడని, దానియేలుకి ఉన్న జ్ఞానానికి కారణం ఏంటో లేకపోతే దాని రీజన్ ఏంటో మనం వెతుకుతా దేవుని పట్ల భయం అని మనం నేర్చుకుంటా ఉన్నాం. లాస్ట్ 3 weeksలో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే దేవుని పట్ల ఉండే భయము, అంటే భక్తితో కూడిన భయము మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని, ఆ రెవరెన్షియల్ ఫియరే దేవుని యొక్క సార్వత్రిక అధికారానికి లోబడేటట్టు చేస్తుందని, గుర్తు చేస్తుందని సావర్నిటీని. ఆ దేవుని భయమే పాపాన్ని హేట్ చేయడానికి లేకపోతే పాపాన్ని ద్వేషించడానికి మనకి ఉపయోగపడుతుందని, ఆ దేవుని భయమే నిజమైన మారు మనసులోకి మనల్ని నడిపిస్తుందని సత్యాన్ని నేర్చుకుంటా దేవుడు తన్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తిని శిక్షిస్తాడని, దేవుడు మనల్ని శిక్షించేటప్పుడు మనం భయభక్తులు కలిగి దేవుడు నేర్పించే కరెక్షన్కి మనం ఎప్పుడైతే తలంచుతామో మనము, అంటే దేవుని ప్రేమ లేకపోతే దేవుని యెడల భయము జ్ఞానముతో మొదలైనప్పటికీ దేవుని యెడల భయము ప్రేమతో మన జీవితంలో ముగింపుగా మారుతుందని, ఆ ప్రేమ దేవుని సన్నిధిలో మనం నిలబెడటానికి మనకి అర్హత సంపాదిస్తుందని మనం నేర్చుకుంటా ఉన్నాం. లాస్ట్ వీక్ మనం చూస్తా మన జీవితం ఒక సామెతగా మిగిలిపోవాలో లేకపోతే దేవునికి ఒక కీర్తనగా మారాలో మనం డిసైడ్ చేసుకోవాలనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు సంఘంలో ఏం చేస్తూ ఉన్నాడు అంటే, సంఘంతో దేవుడు చేసే పని ఏంటి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడంట సంఘానికి తను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడంట. ఆ మాటని కొంచెం జాగ్రత్తగా గమనించాలని చూస్తాను. సంఘానికి ఏం చేశాడు? తను తాన్ని అప్పగించుకున్నాడు. దేవుడు సంఘాన్ని విజిట్ చేయడు. దేవుడు మన సంఘాన్ని లేకపోతే ఏ సంఘాన్నైనా దేవుడు విజిట్ చేయడు. దేవుడు విజిటేషన్ ఉండదు సంఘంలో. దేవుడు ఏం చేశాడు? సంఘానికి తను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా కమిట్మెంట్ ఇచ్చాడు అని. సంఘానికి ఏం చేశాడు దేవుడు? చర్చ్కి అనేది మన చర్చ్కి వస్తాము, దేవుడు కూడా మనలాగే ఆ టైంకి చర్చిలోకి వచ్చి ఆయన మనల్ని విజిట్ చేసి మనకున్న అవసరాలు తీర్చేసో మనకున్న కష్టాలు తీర్చేసో లేకపోతే మనకు హాయో బాయో చెప్పేసి మనల్ని దీవించి వెళ్ళిపోయే టైప్ కాదు. దేవుడంట తన్ని తాను సంఘానికి ఏం చేశాడు? అప్పగించుకున్నాడు అని ఉంటుంది. సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య.
యేసయ్యే సంఘానికి తను తాను అప్పగించుకుంటే మిగతా వాళ్ళు ఏం చేయాలా? చూడండి, సంఘం పట్ల మనకు ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటి అంటే వీ నీడ్ టు కమిట్ అవర్ సెల్వ్స్ టు ద చర్చ్. సంఘానికి మనం ఏం చేయాలా? అప్పగించుకోవాలా. సో దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పగించుకుని దేవుడు చేస్తున్న పని ఏంటి? ఆయన చేస్తున్న పని ఏంటి? అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక. ఏం చేస్తున్నాడు దేవుడు చర్చిలో? ఏమేం చేస్తున్నాడు అంటే సంఘంలో ఉన్న కళంకం కానీ, సంఘంలో ఉన్న ముడత కానీ. కళంకం అంటే మచ్చ, అంతేనండి. ముడత అంటే పేపర్ని నలిపేసాం అనుకోండి, అంటే ఉండాల్సిన విధంగా కాకుండా నలిగిపోయిన స్థితిలో ఉంటుంది సరే. అంటే చెడిపోయిన సంఘాన్ని కళంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనాను లేక ఏం చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆయన? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొని. సో సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని దేవుడు ప్లాను. ఎలా నిలబెట్టుకోవాలని? పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలని దేవుడు వాక్యం అనే ఉదకముతో సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన స్నానం చేస్తున్నాడు. సో సంఘానికి వచ్చేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు నన్ను ఆయన ముందు పర్ఫెక్ట్గా నిలబెట్టడానికి, పరిశుద్ధంగా ఎటువంటి దోషము లేకుండా. దోషము అంటే అర్థం ఏంటి? పాపానికి దోషానికి తేడా ఉంది, అవునండి. సిన్కి ట్రాన్స్గ్రెషన్కి చాలా తేడా ఉంది. పాపం అంటే ఆజ్ఞాతిక్రమం పాపం అంటారు, కానీ ట్రాన్స్గ్రెషన్ అంటే ఏంటి అంటే దోషము అంటే ఏంటంటే ఒక దేవుని లాని గమనించండి. మీకు ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఏదన్నా కొన్ని గవర్నమెంట్ ప్లేసెస్ ఉంటాయి, లేకపోతే ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉంటాయి, వెళ్ళకూడని ప్లేసెస్. అక్కడ ఏం చేస్తారు? బోర్డు పెడతారు, ఏమని? ట్రాన్స్గ్రెసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని, దోషులు శిక్షార్హులు అని రాసి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఇది దాటొద్దు అని వాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు, లేకపోతే ఒక శాసనం చేసినప్పుడు, చెప్పిన శాసనాన్ని ధిక్కరిస్తే దాన్ని ట్రాన్స్గ్రెషన్ అంటారు. వెన్ యూ రెబెల్ అగెయిన్స్ట్ ద లా, దాన్ని ట్రాన్స్గ్రెషన్ అంటారు. పాపం అంటే సింపుల్ డిజోబీడియన్స్ పాపం అయిపోతుంది. కానీ ట్రాన్స్గ్రెషన్ అంటే అర్థం ఏంటి అంటే ట్రాన్స్గ్రెషన్ అనేది గవర్నమెంట్ లేకపోతే ఒక చట్టానికి న్యాయానికి సంబంధించిన మాట. అది సిన్ అంటే సింపుల్గా డిజోబీడియన్స్. మనకి ఇచ్చిన పని మనం మిస్ అయిపోతే చేయకుండా మిస్సింగ్ ద మార్క్ ఇస్ సిన్. కానీ ట్రాన్స్గ్రెషన్ అంటే దాన్ని అంటే చట్టానికి వ్యతిరేకంగా రెబెల్ అవ్వడం. ఇప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్ ఏమైనా చేయొద్దని చెప్పారనుకోండి, మనం చేసేది ఏమైపోద్ది? పాపం అయిపోతుంది. కానీ చట్టం ఇది చేయొద్దని చెప్పి గవర్నమెంట్ రూల్ ఉందనుకోండి, దాన్ని ధిక్కరించామనుకోండి, అదేమైపోద్ది? దోషం అవుతుంది. సో దోషము అంటే అర్థం ఏంటి అంటే ఎనీ రెబిలియన్ అగెయిన్స్ట్ ద కింగ్, అంటే అగెయిన్స్ట్ ద అథారిటీ, దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా రెబల్ అయ్యేదాన్ని ఏమంటాం మనం? దోషం అంటాం, ట్రాన్స్గ్రెషన్ అంటాం. దేవుడు పెట్టిన కట్టడల్ని దాటి వెళ్తే టు గో ఆస్ట్రే, దాన్ని ఏమంటారంటే దోషము అంటారు. సో దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధముగాను నిర్దోషముగా ఉండే మహిమగల సంఘంగా. సో ఆయన ముందు దేవుడు ఎలా నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు మనల్ని? పరిశుద్ధమైన సంఘంగా, నిర్దోషమైన సంఘంగా, అంటే ఎటువంటి దోషము లేని సంఘంగా. దోషము లేని సంఘంగా ఎలా నిలబెడతాడు దేవుడు? ఎలా తెలుస్తుంది? ఏమేమి చెయ్యాలో ఏమేమి చేయకూడదో, సంఘంగా మనం ఎట్లా మసులుకోవాలో, సంఘంగా మనం ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుడు ఏం చేస్తాడు? ముందు మనకి నేర్పించి దానికి రెబల్ అవ్వకుండా ఉండేటట్లు మనల్ని దేవుడు ఏం చేస్తాడు? డిసిప్లిన్ చేస్తాడు. రెండు చేస్తాడు దేవుడు చర్చ్లో. ముందేం చేస్తాడు? ఏమేమి చేయకూడదో ఏమేమి చేయాలో, ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో నేర్పిస్తా ఆయన చట్టం ఏంటో
ఆయన రాజరికం ఎట్లుంటుందో, ఆయన సార్వభౌమ అధికారం కింద మనం ఎలా జీవించాలో మనకు నేర్పిస్తా, దానికి వ్యతిరేకంగా మనం చేసే పనుల్లో నుంచి మనల్ని సరి చేస్తా, మనల్ని డిసిప్లిన్ చేస్తాడు. సో దేవుడు ఈ దగ్గరికి మనం వచ్చేటప్పుడు దేవుడు సంఘంతో ఏం చేస్తున్నాడు అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కళంకమైనను ముడతైనను అటుది ఏదియో లేక పరిశుద్ధమును, నన్ను అడిగితే కొన్ని వర్సెస్ మనం బైహార్ట్ చేసుకోవడం మంచిది. పరిశుద్ధమును నిర్దోషమును మహిమ గల సంఘముగా తన ఎదుట నిలబెట్టవలనని ఎఫెసీ 5:25 ఏం చేస్తున్నాడంట? వాక్యం అనే ఉదకముతో స్నానం చేస్తున్నాడు. సో సంఘములో వాక్యం ఎందుకు చెప్పబడుతుంది? దేవుని యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తా, దేవుని ఎదుట మనం సంఘంగా ఎలా ఉండాలో దేవుడు చూపించి, దాన్ని వ్యతిరేకంగా మనం చేసే మనం చూపించే ఆ రెబిలియన్లోంచి మనం బయటకు తీసుకురావడానికి డిసిప్లిన్ ఉంటుంది. అందుకే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం దేనికంట? ఉపదేశించటకు, టీచ్ చేయడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, నీతి యందు శిక్ష చేయడానికి మనకు అనుగ్రహించబడిందని తిమోతి 3:16 రాయబడింది. 2 తిమోతి 3:16. సో బైబిల్ దగ్గర మన వాక్యానికి వచ్చినప్పుడు, లేకపోతే సంఘానికి వచ్చినప్పుడు ఎందుకు వాక్యం దేవుడు ఇస్తున్నాడు మనకి అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. లేకపోతే చాలా డేంజర్ జరుగుతుందండి. ఆయన ఏంటో చూపించి, ఆయన శాసనాలు ఎట్లుంటాయో దేవుడు చూపించి, మనం ట్రాన్స్గ్రెషన్లోకి వెళ్ళకుండా, దోషులుగా ఉండకుండా మనల్ని డిసిప్లిన్ చేయడానికి దేవుడు సంఘాన్ని వాడుకుంటాడు. చర్చ్ అంటే డిసిప్లినింగ్ ద బిలీవర్స్ని డిసిప్లిన్ చేయడానికి చర్చ్. ఎందుకు అంటే ఎక్కడైతే డిసిప్లిన్ ఉంటుందో అక్కడ ఎవరు ఉంటారు? డిసైపుల్స్ ఉంటారు. ఎక్కడైతే శిక్షణ సరిగ్గా ఉంటుందో అక్కడ ఎవరు ఉంటారు? శిష్యులు ఉంటారు. దేవుణ్ణి వెంబడించే వాళ్ళు కావాలా. సో డిసిప్లినింగ్ అనేది చర్చ్లో చాలా ప్రాముఖ్యమైన పార్ట్. డిసిప్లిన్ అనేది దేవుడు చేసేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఖచ్చితంగా మనుషుల దగ్గర ఖండిస్తాడు, దండిస్తాడు, శిక్షిస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలండి. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంకి వెళ్ళండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం నుంచి చూడండి. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చావంట? ఇంకొకసారి ఒక్కొక్కటి గమనిద్దామా? ఎక్కడికి వచ్చాం చూడండి. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. ఎక్కడికి వచ్చాం మనం? చర్చికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, we have come to the city of the living God అని. మనం వచ్చేది ఎక్కడికి? జీవము కలిగిన దేవుని పట్టణానికి వస్తున్నాం చర్చ్కి వచ్చినప్పుడు. అంటే చర్చ్గా గ్యాదర్ అయినప్పుడు మనం అదేమవుతుంది? అది దేవుని యొక్క, అంటే సజీవమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు నివసించే ఒక స్థలముగా అది మారుతుంది. అక్కడ ఏం జరుగుతుందంట? 22వ వచనంలో ఇంకెవరెవరు ఉంటారు దేవునితో పాటు అక్కడ? పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. వేవేల కొలది దేవదూతల యొద్దకు. నేను కొంచెం ఇక్కడ ఒక సత్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఈ మధ్య దేవదూతల గురించి చాలా రకాలైనటువంటి టీచింగ్స్ మొదలైనవి బయట కూడా. మన సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో ఎవరు ఉంటారు? దేవదూతలు ఉంటారు. దేవదూతలు ఏం చేస్తారు? యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞను చూడండి. 103 దావీదు కీర్తన చూడండి. 103 దావీదు కీర్తనకి వెళ్ళండి.
దేవదూతలు ఎవరు మాట వింటాయి? 103వ దావీదు కీర్తన. యెహోవా దూతలారా ఎన్నో వచనమమ్మా? 20వ వచనం చదవండి. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. ఎవరు దూతలు ఏం చేస్తారు? ఎవరు ఆజ్ఞకు లోబడతారు? దేవుని ఆజ్ఞకు లోబడతారు. ఎవరు వాక్యాన్ని మాటను నెరవేరుస్తారు? దేవుని మాటను వాళ్ళు నెరవేరుస్తారు. మీరు నేను చెప్తే దేవదూతలు పనిచేయరు, మాట వినరు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి. కమాండ్ ఎవరు ఇవ్వాలా దేవదూతలకి? దేవుడు ఇవ్వాలా. ఎవరు మాటలు నెరవేరుస్తారు? ఆయన మాటలు నెరవేరుస్తాడు. దేవుడు ఆయన రాసిన ఈ ప్రవచనాత్మకమైన ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు దేవుడు ఏది చెప్పుడు, ఏది మాట్లాడు. అంటే దేవదూతలు ఎప్పుడు ఏం చేసినా కానీ వాక్యానుసారమైన పని అది దేవుడు చెప్తేనే చేస్తారు, కానీ మీరు నేను చెప్తే దేవదూతలు చేయరు. ఏమైపోయింది అంటే ప్రతి ఒక్క విశ్వాసికి ఒక దేవదూతని ఇస్తారని మనం ఆ దేవదూతల్ని రిలీజ్ చేసి ఏందో విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేవదూతలు ఏం చేస్తాయండి? మనల్ని దేవుని ఆజ్ఞ మేరకి మన దగ్గర పనిచేస్తాయి. దేవుడు చెప్పినట్టు చేస్తాయి, మనం చెప్పినట్టు చేయరు దేవదూతలు. దేవదూతలు కేవలం మనల్ని కాపాడడానికో మనకు సహాయం చేయడానికో మాత్రమే కాదు, దేవదూతలు దేవుని ఆజ్ఞ మేరకి మనల్ని శిక్షించడానికి కూడా మన దగ్గరకు వస్తారు. బైబిల్లో ఈ సత్యం ఉంది. ఒకసారి మొదటి దినవృత్తాంతాలు చూడండి, 21వ అధ్యాయం చూడండి. దావీదు అక్కడ ఏం చేస్తాడంటే ఒక సెన్సస్ తీస్తాడు. తీసినప్పుడు అక్కడ ఒక విషయం జరుగుతుంది. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. 1 Chronicles 21st chapter 15-16 verses. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. సొదొమ గుమరాల దగ్గరికి ఎవరు వెళ్ళారు నాశనం చేయడానికి? దానియేలు ప్రార్థన జవాబు చెప్పడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. సొదొమ గుమరాల్ని నాశనం చేయడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. అవునా? అటు దీవించడానికి వస్తారు, ప్రార్థనకి జవాబు చెప్పడానికి వస్తారు, మనకి సహాయం చేయడానికి వస్తారు. దేవుడు శిక్షించమంటే శిక్షించడానికి, నాశనం చేయమంటే నాశనం చేయడానికి కూడా వస్తారు. సో దేవదూతలు ఉన్నంత మాత్రాన మనం భుజారగలేసుకుని నాకు దేవదూత పక్కన ఎగరేయడం కాదు. మన పక్కన దేవదూత ఉంటే దేవుని కొరకు మనకు సహాయం ఎంత ఖచ్చితంగా వస్తుందో, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తుంటే దేవుడు డిసిప్లిన్ చేయడానికి కూడా ఆ దేవదూత మనకు అట్లానే. ఎవరి విషయంలో జరిగింది? ఇది దావీదు విషయంలో జరిగింది. చదవండి అమ్మ, కంటిన్యూ చేయండి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను మీరు ఆ మొదటి వచనం నుంచి చదువుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత దావీదు ఏం తప్పు చేశాడో తెలుస్తుంది. చేసిన తప్పుకి దేశం మీదకి నాశనం రాబోద్ది. అక్కడ చదవండి అమ్మా. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం ఉంది, నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైయున్న ఓర్నాను కళ్ళము యొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా, దావీదు కన్నులెత్తి చూస్తే దూత దీవించడానికి వచ్చినట్టు కనిపించింది. అట్ట కనిపించింది చూడండి. అక్కడ భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కట్టుకుని వారై, రాజుగారు పెద్దలు, దేశంలో ఉన్న పెద్దలు గోనె పట్టలు కట్టుకుని సాష్టాంగపడి దేవునికి ఏం చేశారండి? క్షమాపణ చెప్పుకున్నారు. సో సంఘానికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వచ్చేది జీవము కలిగిన దేవుని యొక్క పట్టణానికి. ఇక్కడ ఎవరుంటారు? లోపల సంఘం దగ్గర ఎవరెవరు ఉంటారు? వేవేల ఒక్క దేవదూత అంట. బైబిల్లో ఉన్న రికార్డు ప్రకారం, బయట సెన్సస్ కాదు, బైబిల్లో పాత నిబంధన గ్రంథం చదివితే బైబిల్లో ఉన్న లెక్క ప్రకారం ఒక్క దేవదూత 1.5 లక్ష మందిని చంపేస్తుందంట.
వేవేల దూతగణాలు దేవుని సన్నిధి ఉన్న చోట ఉంటుంది. సో సంఘానికి వచ్చేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాటను నెరవేర్చు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, బలసూరులారా అని ఉంటుంది. నరులను దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశాడని బైబిలే సెలవిస్తుంది. అంటే మనకంటే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు కొంచెం ఎక్కువైన వాళ్ళే దేవదూతలు. అట్లాంటి దేవదూతలు ఎంతమంది ఉంటారు సంఘం దగ్గరకు వచ్చినప్పుడు? వేవేల మంది ఉంటారు. మనం గమనించుకోవాలా. చదవండి అమ్మా 23వ వచనం వచ్చేసండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము నొద్దకును. ఎక్కడికి వస్తున్నామండి మనం? మనం చర్చ్కి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎవరి దగ్గరికి వస్తున్నామని? పరలోకములో ఉన్న పరలోకములో పేరు రాయబడిన జ్యేష్ఠుల దగ్గరకు వస్తున్నాం. గమనించండి, న్యూ కవెనెంట్ టబర్నాకిల్ ఎన్సిటి అనేదో ఇది కేవలం మన గుంపుని ఐడెంటిఫై చేసుకోవడానికి మనం పెట్టుకున్న పేరు మాత్రమే. ఈ పేరుకు కానీ మనం పెట్టుకునే మన సంఘం పేరుకి ఎప్పుడు ఎటువంటి విలువ ఉండదు. సంఘం అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పరలోకములో పేరు రాయబడిన జ్యేష్ఠులు ఉండే ప్రదేశానికి మనం వస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. నన్ను కేవలం దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ నేను నిలబడుతున్నా. అంటే పాస్టర్ గారి దగ్గరకు వస్తున్నామను, పాస్టర్ గారి ముందు ఉంటున్నామను, లేకపోతే మన చర్చికి మనం వెళ్తున్నామను, లేకపోతే ఎన్సిటియో న్యూ కవెనెంట్ టబర్నాకిల్ ఏదో గొప్ప చర్చను సంఘం లెక్కలో మనం స్పెసిఫిక్గానో ప్రత్యేకంగా ఫీల్ అయితే మనం ఆ విషయంలో చాలా జాగ్రత్త పడాలండి. మన 5th ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ వీక్లో నేను ఈ మాటలు చాలా స్పెసిఫిక్గా చెప్పాలని ఇష్టపడుతున్నాను. చర్చ్కి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరలోకములో జీవగ్రంథంలో పేర్లు రాయబడిన ఆ జ్యేష్ఠులు ఉన్నారు చూసారా, ఎంతమంది అయితే దేవుని కొరకు హతసాక్షులైపోయి ఆ విశ్వాసం కోసం నిలబడి భయంకరమైన శ్రమలు అనుభవించి దేవుని కొరకు సాక్ష్యాన్ని పొందిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. మనం ఇది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చదువుతున్నాము. 11వ అధ్యాయంలో ఆ హీరోల పేర్లు అన్ని బైబిల్లో రాయబడి ఉంది. వాళ్ళందరూ కట్టిన సంఘంలోకి, వాళ్ళందరూ ఉన్న సంఘంలోకి మనం వస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడన్నా అంటే స్కూలింగ్లో కాలేజీలో చదివిన వాళ్ళకి గుర్తుంటుంది ఇది. ఏదన్నా కొత్త ప్లేస్కి వెళ్ళి అక్కడ మనకంటే బాగా చదివేవాళ్ళు, మనకంటే బాగా జవాబులు చెప్పేవాళ్ళు, మనకంటే బాగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఎంత ఫ్రీగా కూర్చోగలుగుతాం ఆ ప్లేస్లో? మీరు ఆలోచించండి. క్లాస్లో మనం కూడా గబగబా ఆన్సర్లు చెప్పేసి మనం కూడా గబగబా మంచి మార్కులు వస్తున్నాయి అనుకోండి, అందరిలో మనకుండే ఫీలింగ్ వేరు. కానీ అందరి ముందు మనకు మార్కులు తక్కువ ఉన్నాయి అనుకోండి, బాగా చదివేవాళ్ళు మంచి వాళ్ళు టాప్ వాళ్ళు ఉన్నారనుకోండి ముందు క్లాస్లో, మనం ఎట్లా కూర్చుంటాం? చాలా ఫ్రీగా చాలా సరదాగా కూర్చుంటాం. అక్కడ ఎలా కూర్చుంటాము? సంఘానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ కేవలం ఒక 100 మందో 50 మందో 10 మందో కనిపించవచ్చు. ఇది కాదు సంఘం. ఇక్కడ వాక్యం చెప్పేవాడు కాదు స్టాండర్డ్. బైబిల్ ఏమంటున్నారంటే పరలోకంలో జీవగ్రంథంలో పేరు రాయబడిన జ్యేష్ఠుల దగ్గరికి మీరు వస్తున్నారు. వెన్ యు కమ్ టు దెమ్ బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. బ్యాటన్ రిలే రేస్ చూసారు ఎప్పుడన్నా? అథ్లెటిక్స్లో బ్యాటన్ రిలే అని ఉంటుంది. అంటే అర్థం ఏమంటే ఒక పెద్ద సర్కిల్ ఉంటుంది, వాళ్ళు పరిగెత్తుతారు కదండి. 4 చోట్ల 4 ఉంటారు, వాళ్ళకు ఒక కర్ర ఇస్తారు. మొదట పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కర్ర ఇంకొకటికి అందిస్తాడు, వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకోటికి అందిస్తాడు, వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకోటికి అందిస్తాడు, ఫైనల్ ముగిస్తాడు. అంటే 4 టీంలు ఉంటే 4 టీంలో 4 ఉంటారు. ఫస్ట్ వాడు బాగా స్పీడ్గా పరిగెత్తాడు అనుకోండి, సెకండ్ వాడికి ఇచ్చాడు అనుకోండి, సెకండ్ వాడు బాగా పరిగెత్తి థర్డ్ వాడికి ఇచ్చాడు అనుకోండి, థర్డ్ ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, మీరు సరిగ్గా పరిగెత్తలేకపోయారు అనుకోండి, టీం మొత్తం గెలుచుద్దా ఓడిపోద్దా? టీం మొత్తం గెలుచుద్దా ఓడిపోద్దా? గేమ్స్ ఆడలేదా? బ్యాటన్ రిలే తెలియదు ఎట్లుంటుందో. ప్రతి ఒక్కడు ఆ 4లో ప్రతి ఒక్కడు ఏం చేయాలా?
పరిగెత్తాల. ఆది అపోస్తులు తమ విశ్వాస జీవితాన్ని కొనసాగించి చర్చ్ అనే ఈ కర్రను మనకి ఎవరికి అందించారు? నెక్స్ట్ జనరేషన్కి అందించారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నెక్స్ట్ జనరేషన్కి అందించారు. మీరు నేను నివసిస్తున్న ఈ సంఘం, లేకపోతే మీరు నేను సభ్యులుగా ఉంటున్న ఈ సంఘం, ఇది నేను స్థాపించిందో ఇంకొక వ్యక్తి స్థాపించింది కాదు. ఇది ఎవరి చేతుల్లోంచి ట్రాన్స్ఫర్ అయింది? ఎవరు స్థాపించారు ఈ సంఘాన్ని? యేసు ప్రభు స్థాపించారు. యేసు ప్రభు కొరకు ఇంతకు ముందు ఉన్నోళ్ళు సాక్షులుగా అదే సరిగ్గా పరిగెత్తి వాళ్ళు సాక్ష్యాన్ని పొందారు. వాళ్ళు పరిగెత్తి ఆ పరుగులో మీ నెక్స్ట్ ఎవరికి అందించారు? మీ చేతికి నా చేతికి అందించారు. నువ్వు నేను ఒకవేళ వాళ్ళు పరిగెత్తినట్టు పరిగెత్తలేకపోతే ఎవరిని సిగ్గుపరుస్తాము? గమనించండి, చర్చ్కి మనం విశ్వాసగా వచ్చి విశ్వాసగా మనం సరిగ్గా జీవించలేకపోతే అది మన వ్యక్తిగతమైన నష్టం మాత్రమే కాదండి. ఇంతకుముందు వాళ్ళు సంపాదించే సాక్ష్యాన్ని, ఇంతకుముందు వాళ్ళు తీసుకొచ్చి ఆ పరిగెత్తిన పరుగునికి మీకు అందిస్తే మనం ఏం చేయాలా? మనం కూడా సరిగ్గా పరిగెత్తి ఆ టార్చ్ని ఏం చేయాలా, లేకపోతే ఆ బ్యాట్ని ఆ కర్రను ఏం చేయాలా? మన తర్వాత జనరేషన్ వాళ్ళకి సరిగ్గా అందియాలా. నువ్వు సరిగ్గా అందుకోవాలా, నువ్వు సరిగ్గా పరిగెత్తాలా. నువ్వు పరిగెత్తి నీ ముగింపులో నీ తర్వాతోడికి నువ్వు ఆ కర్రను ఏం చేయాలా? సరిగ్గా అందియాలా. సో సంఘంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. అందుకే ఏమంటున్నాడంటే, మీరు సంఘానికి వచ్చినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలా? ఇది జీవము కలిగిన దేవుడు నివసించే పట్టణం అని గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ వేవేల దూతగణాలు ఒంటి అని గుర్తుపెట్టుకోవాలా. దూతలు కావాలన్నప్పుడు మనల్ని రక్షిస్తారు, అవసరమైతే మనల్ని శిక్షిస్తారని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. మనం కేవలం మనమే కాదు, ఈ సంఘం కేవలం మనమే కాదు, ఇక్కడ మనకంటే ముందు అనేక మంది సంఘంలో నివసించారు. వాళ్ళు చేసిన పని మనం కొనసాగిస్తున్నామని మనం ఏమాత్రమైన నెగ్లిజెన్స్ చూపించి దాన్ని చెడగొడితే మనం టోటల్గా వాళ్ళు చేసిన వర్క్ను మనం స్పాయిల్ చేస్తామని మనం ఏం చేయాలా? గుర్తుపెట్టుకోవాలా. పాటల కాంపిటీషన్కి వెళ్ళారనుకోండి, మీరు బాలసుబ్రహ్మణ్యం ఒక టీం అనుకోండి, ఫస్ట్ పాట బాలసుబ్రహ్మణ్యం పాడాడు అనుకోండి, మీ టీంలో నెక్స్ట్ మీరు పాడాలనుకోండి, చాలా ఈజీగా పాడేస్తారా? ఏం చేస్తారు? ఎందుకు? ముందు పాడిన ఆయన ప్రొఫెషనల్, తర్వాత మనం సరిగ్గా పాడకపోతే ఏమైపోద్ది? తేలిపోతాము. మన ముందు ఎవరెవరు నడిచారు సంఘంలో? ఎంతమంది సంఘం కోసం తమ జీవితాలను ఇచ్చారు? ఈరోజు సంఘంలో మనం పెద్దలం అయ్యాము, ఈరోజు సంఘంలో మనం సభ్యులం అయ్యాము. మనం ఎలా ఉండాలి సంఘంలో? చర్చ్కి వచ్చినప్పుడు మన కంపారిజను, లేకపోతే మన పోలిక మన పక్కన సీట్లో ఉన్నోళ్ళ గురించో, లేకపోతే మన పక్కన కూర్చున్న ఇంకో కుటుంబం గురించో కాదు. ఈ సంఘం కొరకు తమ జీవితాన్ని సైతం పణంగా పెట్టి తమకున్న సమస్తాన్ని కోల్పోయిన వాళ్ళతో పోలిక పెట్టుకుని వాళ్ళలాగా మనం జీవించాలని మనం గుర్తుపెట్టుకోవాలా. బైబిల్ ఏమని తెలుసండి? జీవ గ్రంథంలో పేరు రాయబడిన జ్యేష్ఠుల దగ్గరికి మీరు వస్తున్నారు సంఘానికి వచ్చినప్పుడు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. జాగ్రత్త అంటున్నారు దేవుడు. ఏం వెళ్తామండి చర్చికి వెళ్తే పాలిటిక్స్, చర్చికి వెళ్తే పాస్టర్ గారు ఎట్టుంటారు, ఆ పాస్టర్ సరిగ్గా వాక్యం చెప్పడు. మనం ఎవరెవరిని చూస్తున్నాం సంఘానికి వెళ్ళినప్పుడు? ఇప్పుడు ఇదంతా మనది ఒక టీము. మనం ఒకళ్ళు పరిగెత్తలేకపోతే ఇంకొకళ్ళు ఏం చేయాలా? ఒకళ్ళు పాలిటిక్స్ చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు ఏం చేయాలా? ఒకళ్ళు సంఘాన్ని జడగొడుతున్నప్పుడు ఇంకొకళ్ళు ఏం చేయాలా? వాడు జడగొడుతున్నాడు కదా అని చెప్పి మనం వాడి మీద నిందేసి మన పక్కన చేతులు కడుక్కుని వస్తే మనం ఏం చేస్తున్నట్టు? దేవుడు మనకి స్వాస్థ్యంగా ఇచ్చిన ఈ సంఘాన్ని మనం ఏం చేసుకుంటున్నట్టు? గమనించండి, సంఘానికి వచ్చిన ప్రతిసారి ఈ సంఘంలో ఎన్సిటీ అనేది కేవలం గుర్తింపు కోసం పెట్టుకున్నది. కేవలం గుర్తింపు కోసం పెట్టుకున్నది. మన స్కూల్లో ఒక్కొక్క స్కూల్లో ఉంటే ఆ స్కూల్ యూనిఫామ్ ఫేమస్ అవుతుంది. అవునండి, స్కూల్స్ అన్నిటికీ ఒక గ్రౌండ్ ఏదైనా ప్రోగ్రామ్ పెడుతున్నారు అనుకోండి, అక్కడ స్కూల్ యూనిఫామ్ ఫేమస్ అవుద్ది. మంది అవ్వదు, అందరిలో ఒకటి అవుద్ది. కాకపోతే అక్కడ దేనికి పనిచేస్తుంది స్కూల్ యూనిఫాము? కేవలం వీళ్ళు గుర్తించడానికి మాత్రమే పనిచేస్తుంది. సో మన సంఘం అనే పేరు ఎంతవరకు? కేవలం మనకొక గుంపుగా గుర్తింపు కోసమే. కానీ మీరు నేను దేవుని యొక్క యూనివర్సల్ చర్చ్లో సార్వత్రిక సంఘంలో సభ్యులు అని, దీంట్లో జీవగ్రంథంలో పేరు రాయబడిన జ్యేష్ఠులు ఒకప్పుడు ఉన్నారని,
వాళ్ళ సీట్లో దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూర్చోబెట్టారని మనం ఆ సీటుకి మనం న్యాయం చేకూర్చాలని మనం గుర్తుపెట్టుకోవాలి. వీ నీడ్ టు జస్టిఫై అవర్ పొజిషన్స్ ఇన్ ద చర్చ్. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, ఎన్ని ఇచ్చాడు చూడండి పోలికలు అక్కడ, చదవండమ్మా. జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును. ఎవరు మహోత్సవానికి? పౌలు గారి మహోత్సవం ఏంటి? పౌలు గారి యొక్క ఆనందం ఏంటి? పౌలు గారు దేంట్లో సెలబ్రేట్ చేసుకుంటాడు చెప్పండి? పౌలు గారి జీవితంలో సెలబ్రేషన్ ఏ విషయంలో ఉంటుంది? ఆయన కొనుక్కున్న ఇంట్లోనా, ఆయన కొనుక్కున్న కారులోనా, ఆయనకున్న సంపదలోనా, ఏ విషయంలో? దేవుని పట్ల ఆయన కలిగి ఉన్న జ్ఞానం విషయంలో, దేవుని పట్ల ఆయన జీవించిన జీవితం విషయంలో. పేతురు గారికి ఏముండి ఉంటుంది ఆనందం సెలబ్రేట్ చేసుకోవడానికి? మనము అటువంటి జ్యేష్ఠుల మధ్యలోకి వస్తున్నాము, వాళ్ళ మహోత్సవంలో పాలు పంచుకోవడానికి వస్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో మన ఎంట్రన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటిన్యూ చేయండి అమ్మా. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. ఎవరి యొద్దకు? అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. బైబిల్లో గమనించండి, చర్చ్కి వచ్చేటప్పుడు చర్చిలో దేవుడిని ఎట్లా పరిచయం చేయబడింది? యేసు ప్రభుని ఎట్లా పరిచయం చేశారు? ఇందాక ఎఫెసీ 5:26లో కళంకమైనను డాగైనను లేక పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమగల సంఘముగా తయారు చేయడానికి వాక్యం అనే ఉదకంతో స్నానం చేయించేవాడుగా యేసు ప్రభుని పరిచయం చేశారు. ఇప్పుడు సంఘంలో తండ్రి దేవుని ఎట్లా పరిచయం చేస్తున్నారు? ఎలా పరిచయం? హౌ ఇస్ గాడ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద చర్చ్? చూడండి అక్కడ, అందరి న్యాయాధిపతి, అందరిని దీవించే అనే మాట ఉందా? అందరికీ న్యాయాధిపతి. చదవండమ్మా. దేవుని యొద్దకును. ఎవరి దగ్గరకు వస్తున్నామండి? అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరకు వస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. సో వెన్ ఎవర్ యు కమ్ టు చర్చ్, అందుకే దేవుని పట్ల భయము, ఫియర్ ఆఫ్ గాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని సంఘానికి వచ్చినప్పుడు అందరికీ న్యాయాన్ని తీర్చే దేవుని. ఆ మాటకు అర్థం ఏంటనుకుంటున్నారు? దేవుడు మోషేని పిలిచాడు. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషేకి ఎటువంటి అనుభవం వచ్చింది? మండుచున్న పదం చూశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. అవునండి, దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడాడు. నేను నిన్ను ఇజ్రాయిల్ని తప్పించడానికి, అప్పుడు ప్రపంచంలో ఉన్న సూపర్ పవర్ని ఎదిరించి బయటకు తీసుకురావడానికి ఒక ఫోర్స్గా నిన్ను పంపిస్తున్నానని దేవుడు మోషేని పంపించడం మొదలుపెట్టాడు. మోషే చేత్తో అప్పుడే కొన్ని అద్భుతాలు చేయించాడు. ఇవన్నీ జరిగినాయి. మోషే జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు ఉంది. అయితే మోషే బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? ఐగుప్తు దేశానికి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నిర్గమకాండం చూడండి, 4వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 24, 25, 26 వచనాలు చూడండి. మనం దేవుని బిడ్డలం బ్రదర్, మనం దేవుని బిడ్డలం కదా అని చెప్పి చాలా క్యాజువల్గా ఉంటాం. నాకు కాలింగ్ ఉంది, నేను వాక్యం చెప్పేవాడిని, నేను మినిస్ట్రీ చేసేవాడిని, నేను సేవకుండని. నిర్గమకాండం 4వ అధ్యాయం 24, 25, 26. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపజూడగా. ఆగండి, ఇదేంటి సీను? దేవుడు మోషేని పిలిచాడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు. ఇజ్రాయేల్ చరిత్రలోనే యేసు ప్రభుతో పాటు పోల్చదగిన వ్యక్తిగా మోషేని చూపిస్తారు. అవునండి, బైబిల్లో చాలా చోట్ల యేసు ప్రభుకి మోషేకి పోలిక ఉంటుంది. అంత గొప్ప ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకుని కాలింగ్ ఇచ్చి, ఆయనకు శక్తినిచ్చి, నా మాట నీ నోట్లో ఉండదు, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళని పంపించి వెళ్తున్న మోషేని దేవుడు మళ్ళీ ఏం చేయబోయాడంట? ఇది ఎక్కడ ఏం జరిగింది? ఈ మండుచున్న పొద దగ్గర నుంచి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళటానికి? ఐగుప్తు దేశానికి. ఈ మార్గంలో జరిగిన సీన్ ఇది. అప్పుడే మాట్లాడాడు దేవుడు, అప్పుడే కాలింగ్ ఇచ్చాడు దేవుడు, అప్పుడే అనాయింట్ చేశాడు దేవుడు. బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఒక సత్రం దగ్గర ఆగినప్పుడు దేవుడు ఏం చేశాడు? చదవండి మళ్ళీ ఇంకొకసారి. అతడు పోవు మార్గమున సత్రంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపజూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని
తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతవనెను. ఏమంటున్నారండి? బైబిల్ ప్రకారం దేవుని శాసనం ఏంటి అంటే, సున్నతి లేనివాడు ఇజ్రాయేల్ సమూహంలో ఉండకూడదు. అది దేవుని యొక్క లా. అవునండి. ఎవరు ఇప్పుడు ఎవరి విషయంలో జరుగుతుంది? దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆయన కొడుకుకి సున్నతి చేయబడలేదు. అప్పటికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడే కావచ్చు, దేవుడికి భవిష్య జ్ఞానం ఉంటుంది కదా, ఫోర్ నాలెడ్జ్ ఉంటుంది కదా. దేవుడు మోషేకి ఏమని బిరుదిచ్చాడు? నా కుటుంబం అంతట్లో నమ్మదగిన సేవకుడు అన్నాడు. ద మోస్ట్ ట్రస్టెడ్ సర్వెంట్ ఇన్ మై ఎంటైర్ ఫ్యామిలీ అన్నాడు. అటువంటి మోషేని దేవుడు ఏం చేశాడంట? బికాజ్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్. మోషే కుటుంబంలో ఒక దోషం కనిపించింది దేవుడికి. దేవుడు ఏం చేస్తాడు? మోషేని ఇమ్మీడియట్గా వాళ్ళ భార్య ఏం చేసింది? వాళ్ళ కొడుకుకి సున్నతి చేసిన తర్వాత దేవుడు మోషేని వదిలేశాడు. మీరు నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళమే, దాంట్లో డౌట్ లేదు. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించాడు, అభిషేకించాడు. మనందరికి పిలుపు ఉంది. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. దేవుడు మనల్ని వాడుకుంటాడు, బాగానే ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరికీ దేవుడు తీర్పు తీర్చేటప్పుడు దాంట్లో తూనికరాల్లో తేడాలు ఉండవు. మోషే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దేవుడు ఉట్టి కోరా విషయంలోనో, లేకపోతే మోషేకి ఎదురు తిరిగినప్పుడు మిరియం అహరోన్ విషయంలోనే సీరియస్గా లేడు. మోషే తేడాగా ఉన్నప్పుడు మోషే విషయంలో కూడా దేవుడు ఏం చేశాడు? సీరియస్గానే ఉన్నాడు. మోషేకి దేవునికి పక్షపాతం ఉండదు, పార్షాలిటీ ఉండదు. సో చర్చ్కి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత దేవుని చేత ఏర్పాటు చేయబడినా అందరికీ న్యాయంగా తీర్పు తీర్చే దేవుని సన్నిధిలో నువ్వు నేను నిలబడ్డాం. అక్కడికి వచ్చావని మాత్రం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. దావీదుని చంపడానికి చూశాడు దేవుడు, మోషేని చంపడానికి చూశాడు దేవుడు. అవునా కదండి? అభిషిక్తులు వీళ్ళందరూ బైబిల్లో అందరికంటే ఎక్కువ సార్లు వాడబడిన మాటలుగా పేర్లు వీళ్ళయే. మీరు నేను ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? అందుకే సంఘానికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలని చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. చూడండి, కంటిన్యూ చేయండి. హెబ్రీ 12 వెనక్కి వచ్చేయండి. 23 సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఎక్కడికి వచ్చాము? ఇక్కడ 80 మంది పర్ఫెక్షన్ లేక నాతో కూడా కలిపి సంపూర్ణ సిద్ధి కొరకు ప్రయాసపడే 80 మంది ఉన్నారేమో కానీ సంఘంలో సంపూర్ణ సిద్ధి పొందిన అనేక మంది ఆత్మలు ఇదే సంఘంలో ఉన్నాయి. బైబిల్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను కమ్ముకొని ఉండగా అని ఉంది బైబిల్లో. ఈరోజు సంఘంలో పక్కనోడో మన ఎదురోడో లేకపోతే పాస్టర్ గారు సరిగ్గా లేరు అనుకోండి, దాన్ని బట్టి మన విశ్వాస జీవితాన్ని మనం డిసైడ్ చేసుకుని ఆయనే సరిగ్గా లేకపోతే మనం ఎందుకులే అన్న లెక్కలో మనం ఉండటానికి వీలు లేదు. మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు సంఘంలో ఉన్నాయంట. మనం ఇంకా సంపూర్ణత కోసం కేవలం ప్రయాసపడేవారమే. అవునండి? మీలో ఎవరైనా సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పర్ఫెక్షన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరూ లేవు. అనందరం పర్ఫెక్షన్ వైపు వెళ్తున్న వాళ్ళమే. సో చర్చ్కి వచ్చినప్పుడు మనతో పాటు ఈ సంఘంలో వీళ్ళందరూ జీవిస్తూ ఉంటారు. కంటిన్యూ చేయండి అమ్మా, చదవండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును. ఎక్కడికి వస్తున్నాము? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరికి. క్రొత్త నిబంధన ఎట్లొచ్చింది? యేసు ప్రభు క్రొత్త నిబంధనకి మధ్యవర్తే. కానీ ఆ క్రొత్త నిబంధన మన జీవితంలో తీసుకురావడానికి ఆయన తన శరీరాన్ని నలగొట్టుకుని రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి తీసుకురావాల్సి వచ్చింది. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ గో. దేవుడు సైతము కష్టపడి మన కోసం శ్రమపడి చనిపోయి తిరిగి లేగిస్తే తప్పితే
ఆ క్రొత్త నిబంధన మన జీవితంలో మొదలవలా. నీ కోసం నా కోసం అంత శ్రమపడి కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఆశతో ప్రేమతో నీ వైపు నా వైపు చూస్తున్న యేసు దగ్గరకు వస్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలా. సో సంఘానికి వచ్చినప్పుడు టైం ఎంత అయింది మనకు అంటే మనం వేరే వేరే విషయాలు కాదు మనం చూడాల్సింది. మనం వీళ్ళ మధ్యకి వెళ్తున్నాం, వీళ్ళ ఎదురుకి వెళ్తున్నాం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకెవరెవరి దగ్గరకమ్మా? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవుడు ఎంత సీరియస్గా చెప్పినా ఆయన ప్రేమని మాత్రం దేంట్లో నుంచి తీసేడు. ఎటువంటి సంఘానికి వస్తున్నామంట? హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం. ఎందుకు? ఏంటి ఆ కంపారిజన్? హేబేల్ని వాళ్ళ అన్న చంపేసినప్పుడు దేవుడు కయ్యన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడండి? నీ తమ్ముడి రక్తం నన్ను ఏమని? అవునండి. కానీ మనం కూడా మన అన్నయ్యని చంపేశాం. ఎవరిని? అందరికంటే ప్రథమ ఫలం ఎవరు దేవునికి? మన అన్నని చంపేశాం మనం. కానీ యేసు ప్రభు రక్తం అంట హేబేలు రక్తంలాగా వీళ్ళు నన్ను చంపేశారు, వీళ్ళ మీద పగ తీర్చుకోమని తండ్రికి మొరపెడతల్లా. తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించమని ఆ రక్తం వేడుకుంటున్నాడు. అందుకే హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం. కయ్యను హేబేలు ఎవరు శ్రేష్ఠులు? హేబేలు. కానీ హేబేలు యేసు ప్రభులు ఎవరు శ్రేష్ఠులు? హేబేలు కంటే శ్రేష్టమైన రక్త ప్రోక్షణ కలిగిన స్థలం ఇది. ఇన్ని చెప్తా మళ్ళీ దేవుడు చివరిలో ఏమంటున్నాడండి? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. ఏమేం గుర్తుపెట్టుకోవాలా? ఇది జీవము కలిగిన దేవుడు నివసించే స్థలానికి మనం వెళ్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలా? దేవుడు అక్కడ వేవేల మంది దేవదూతలు ఉంటారని గుర్తుపెట్టుకోవాలా? పరలోకంలో జీవగ్రంథంలో పేరు రాయబడిన జ్యేష్ఠులు అక్కడ ఉంటారని గుర్తుపెట్టుకోవాలా? అందరికీ న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు అక్కడ ఉంటాడని గుర్తుపెట్టుకోవాలా? సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు అక్కడ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలా? క్రొత్త నిబంధన కొరకు శ్రమపడి ప్రేమతో నీ కొరకు నా కొరకు ఎదురు చూసే యేసు ప్రభు ఉంటాడని మనం గుర్తుపెట్టుకోవాలా? దాంతోపాటు ఏం గుర్తుపెట్టుకోవాలా? నీ పాపాన్ని నా పాపాన్ని, నీ తప్పుని నా తప్పుని లక్ష్య పెట్టకుండా మన పాపాన్ని సైతం క్షమించి నిన్ను నన్ను తన రక్తంలో ప్రోక్షించే యేసు ప్రభు రక్తం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలా? దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ వన్ యూ కమ్ టు ద చర్చ్. ఇంకేముందమ్మా అక్కడ చదవండి. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. ఏమంటున్నాడండి? ఇట్లాంటి చర్చ్కి మీరు వస్తున్నారు కాబట్టి మీకు ఎవరు బుద్ధి చెప్తున్నారో బుద్ధి చెప్పు వారిని నిరాకరించకుండా ఉండునట్లు చూసుకోండి అంటున్నాడు. చర్చ్కి దేవుడిచ్చే ఇన్స్ట్రక్షన్ ఇది. మనకి ఎంత ఏజ్ అయినా కావచ్చు, మనం ఏ పొజిషన్లో ఉండొచ్చు, మనం ఇటువంటి సంఘంలో మనం సభ్యులం కాబట్టి, ఇటువంటి సంఘానికి మనం వస్తున్నాం కాబట్టి, ఎన్సిటీ న్యూ కవెనెంట్ టబర్నాకిల్ అని మర్చిపోండి. ఇటువంటి సంఘంలో మనం సభ్యులం కాబట్టి, మనం సరిగ్గా ఈ సంఘంలో మనం మెసలాలి కాబట్టి, మనకు బుద్ధి చెప్పే వాళ్ళని మనం ఎప్పుడు అలక్ష్యము చేయకూడదు, నిరాకరించకూడదు. సంఘంలో ఎవరిని అంగీకరించాలి అంటే నిన్ను మెచ్చుకునేవాడు, నిన్ను పొగిడేవాడు కాదు. ఎవరిని అంగీకరించాలా? నీకు బుద్ధి చెప్పేవాడిని మనం ఏం చేయాలంట? అంగీకరించాలంట. చదవండి అమ్మా. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించుచు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. సంఘస్థులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనకి ఎవరు బుద్ధి చెప్తారు? ఇప్పుడు ఎవరు బుద్ధి చెప్తారు? వాక్యం అని ఉదకోత స్నానం చేయించేవాళ్ళు ఎవరు? యేసయ్య. మనకు బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు? యేసయ్య. ఎవరి ద్వారా బుద్ధి చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బుద్ధి చెప్తారు. దేని ఆధారంగా బుద్ధి చెప్తారు? వాక్య ఆధారంగా మనకి బుద్ధి చెప్తారు. సో యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా వాక్యానుసారమైన కరెక్షన్ దేవుడు మనకిస్తాడు. అని ఏమంటున్నాడంటే,
భూమి మీద ఉన్నప్పుడు మోషే బుద్ధి చెప్తే వినకపోతే తప్పించుకోలేదు శిక్ష నుంచి. ఎవరు? నా ప్రజలు అని పిలువబడిన ఇజ్రాయేలీలు. ఇప్పుడు పరలోకంలోంచి బుద్ధి చెప్పే మాట మనం వినకపోతే ఏం జరుగుద్ది? సంఘానికి వచ్చిన వాళ్ళందరూ పర్ఫెక్ట్గా అందరూ హ్యాపీగా పరలోకానికి వెళ్ళిపోతారా? గ్యారంటీ లేదు. ఎవరైతే దేవుడు బుద్ధి చెప్పినప్పుడు, కరెక్ట్ చేసినప్పుడు, ఆ కరెక్షన్ తీసుకుని డిసిప్లిన్ చేసుకుని దేవుని యొక్క శిష్యుడిగా ఎవరైతే మారతారో వాళ్ళకి మాత్రమే గ్యారంటీ ఉంది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి గ్యారంటీ లేదు. చదవనమ్మా మాట మళ్ళీ ఇంకొకసారి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు. ఎవరు వారు? ఇజ్రాయేలీలు. వాళ్ళు భూమి మీద ఉండి బుద్ధి చెప్పిన వాడు ఎవరు? మోషే. మోషే మాట నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు. పరలోకములో నుండి అంటే సంఘంలో దేవుడు చేసే పని ఏంటి? సంఘంలో దేవుడు చేసే మెయిన్ పని ఏంటి? కరెక్షన్. సంఘంలో దేవుడు చేసే మెయిన్ పని ఏంటి? ఏం అవసరం చెప్పండి? ఇట్లాంటి సంఘానికి వస్తున్నాం, అందరికీ న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఉంటాడు అక్కడ. దేవుడు ఆజ్ఞ మేరకి శిక్షించే, అవసరమైతే శిక్షించే దేవదూతలు కూడా ఉంటారు. మనకంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు ఉంటారు. జీవగ్రంథంలో పేరు రాయబడిన జ్యేష్ఠులు ఉంటారు. నీకోసం నా కోసం శ్రమపడిన యేసు ప్రభు ఉంటారు. అటువంటి సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో మీరు నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము? వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రభా నాకు ఇది ఇవా అది ఇవా అని అడగలుగుతామా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? వాళ్ళందరూ మన ముందు నుంచున్నప్పుడు, వాళ్ళందరి మధ్యలో మనం నిలబడినప్పుడు మన రిక్వైర్మెంట్ ఏముంటుంది దేవుని దగ్గర? ఆలోచించండి మన రిక్వైర్మెంట్ ఏముంటుందో. ప్రభా నాకు ఇది లేదు అది లేదని అడుగుతావా? ఒక పక్క జీవితాన్ని దేవుని కొరకు సజీవ యాగంగా సమర్పించిన వాళ్ళు పక్కన నిలబడి ఉంటే, వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, సంపూర్ణ స్థితిలోకి వెళ్ళిపోయిన నీతిమంతులు దేవుని ఎదురు నిలబడి ఉంటే, దేవుని వాళ్ళతో పాటు మనం నిలబడి మనం దేవుడిని ఏం అడుగుతాము? దేవుడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? ప్రభా నాలో ఇంకేమన్నా కరెక్షన్ ఉంటే నేను అలాగా ఉండాలి. అట్లాంటి ఆశ రాదండి. అట్లా ఉండాలి ప్రభా నేను కూడా. వాళ్ళు నేను ఎలా ఆరాధిస్తున్నారో, వాళ్ళు నీ ముందు ఎంత ధైర్యంగా నిలబడుతున్నారో, వాళ్ళు నీ ప్రేమను ఎలా పొందుకున్నారో, నిన్ను మాత్రం ఎలా ఆరాధిస్తున్నారో, నేను కూడా అలా ఉండను. మనలోకి ఏం అవసరం? కరెక్షన్ అవసరం. సో అందుకే దేవుడు చర్చకు వచ్చిన ప్రతిసారి దేవుడు నీకు నాకు చేసే పని ఏంటి అంటే, చర్చనే కాదు, మనం ఎక్కడ ప్రార్థనలో కూర్చున్నా దేవుని దగ్గర నుంచి మనం ఫస్ట్ తీసుకోదగింది ఏది అంటే కరెక్షన్. మనం ఎంత ఎక్కువగా దేవుని దగ్గర నుంచి కరెక్షన్ తీసుకుంటామో మన జీవితానికి, విశ్వాసులుగా మనకి అంత మంచిది. భూమి మీద బుద్ధి చెప్పినప్పుడే ఆయన మాట వినకపోతేనే దేవుడు శిక్షిస్తే, పరలోకంలోంచి బుద్ధి చెప్తున్నాం ఆయన మాట అంటే సంఘంలో దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులకి బుద్ధి చెప్తున్నాడు. ఎందుకు? మన సొంత జ్ఞానాన్ని బట్టి మనం తప్పిపోయిన వాళ్ళం కాబట్టి. దేవుడు మనల్ని సరిచేసి సంపూర్ణ సిద్ధులుగా చేసి పరిశుద్ధులుగా ఆయనతో పాటు సదాకాలం జీవింపజేయాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మనకి ఎప్పుడు ఏం చేస్తాడు? బుద్ధి చెప్తూనే ఉంటాడు. పిల్లల్ని మనం ఎంత ప్రేమించినా పిల్లలు ప్రతిసారి మనం ఏం చేస్తాం? ప్రతిరోజు పిల్లల్ని ఏదో ఒక ఏరియాలో మనం కరెక్ట్ చేస్తూనే ఉంటాం. వాడు మనం ఇచ్చే చాక్లెట్ తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ అవునా కదండి? మనం ఇచ్చే చాక్లెట్ తీసుకోకపోయినా మన పిల్లోడికి ప్రాబ్లం లేదు, కానీ మనం చెప్పే కరెక్షన్ తీసుకోకపోతే ప్రాబ్లం. మీరు మీ పిల్లలకి చాక్లెట్, కరెక్షన్ రెండు ఇస్తున్నారు అనుకోండి, ఏది తీసుకోవడం మంచిది? వాడికి ఇష్టమైంది ఏంటి? చాక్లెట్. కానీ వాడికి శ్రేష్టమైంది ఏంటి? కరెక్షన్. మనకి మన జీవితంలో ఇష్టమైనవి చాలా ఉండొచ్చు. దేవుడు చాక్లెట్ ఇస్తాడు, కరెక్షన్ ఇస్తాడు. మనం దేవుడి దగ్గర నుంచి చాక్లెట్లు పొందుకోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఆశీర్వాదాలు పొందుకోలేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ దేవుని దగ్గర నుంచి కరెక్షన్ తీసుకోకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అది. ఈ మధ్య అన్ని చాక్లెట్లు, అందరికీ చాక్లెట్లు ఇచ్చి 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 ఏమవుద్ది చాక్లెట్లు ఎక్కువ తింటే? దేవుడు పుట్టి చాక్లెట్లు ఇచ్చే దేవుడు కాదు. చాక్లెట్ ఇస్తాడు, బెత్తం తీసుకుంటాడు, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం మనల్ని చాక్లెట్లు ఆదరించు.
ఆ కరెక్షన్ కానీ మనం తీసుకోకపోతే సంఘంలో మనల్ని నిలబెట్టేది ఆశీర్వాదం కాదండి. సంఘంలో మనల్ని నిలబెట్టేది ఏంటి? కరెక్షన్. విశ్వాసులుగా మనల్ని నిలబెట్టేది ఆశీర్వాదం కాదు, విశ్వాసులుగా మనల్ని నిలబెట్టేది ఏంటి? కరెక్షను. నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మనకు ఉపయోగపడేది ఆశీర్వాదం కాదు, మనకు ఉపయోగపడేది ఏంటి? దిద్దుబాటు, కరెక్షను. సో ఆశీర్వాదం లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ దేవుని దగ్గర నుంచి కరెక్షన్ లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం. చదవండి అమ్మా, కంటిన్యూ చేయండి. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే. బైబిల్లో చాలా క్లియర్గా చెప్తున్నాడు, దేవుడు చెప్తున్న మాట. ఒకవేళ మనం కరెక్షన్ తీసుకోకపోతే మనం శిక్ష నుంచి తప్పించుకోలేము. పాస్టర్ కావచ్చు, వినే మీరు కావచ్చు, ఎవరైనా కరెక్షన్ తీసుకోకపోతే we cannot escape the judgment. సింపుల్ డిక్లరేషన్లు చేయొద్దండి. ఈ మధ్య డిక్లరేషన్లు ఎక్కువైపోయింది. ఐఎమ్ రైచియస్, ఐఎమ్ హోలీ, ఐఎమ్ ఏ చోజన్ వన్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, నేను పరిశుద్ధుడిని, నేను సంపూర్ణుడిని, నేను ఇది చేసేస్తాను, నేను అది చేసేస్తాను, నాకు ఇది జరిగిపోద్ది, అది జరిగిపోద్ది. డిక్లరేషన్స్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. పరలోకంలోంచి నిన్ను కరెక్ట్ చేసేవాడు మాట వినకపోతే శిక్షని నేను తప్పించుకోలేము అని ఏమంటున్నాడు తెలుసండి. అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు భూమి మొత్తం ఏమైందంట? కంపించిందంట. నేను మరొకసారి భూమిని షేక్ చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. చదవండి అమ్మా. నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశంను కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవి అన్నట్టు చలింప చేయబడి. మనకి ఇప్పుడున్న దీని ప్రకారం దేవుడు మాటిస్తే ఏం చేస్తాడండి? తప్పుతాడా? దేవుడు మాటిస్తే తప్పుతాడా? దేవుడు ఏమని మాటిచ్చాడంటే అక్కడ, నేను మరొకసారి భూమిని మాత్రమే కాదు ఆకాశాన్ని కూడా ఏం చేస్తాడంట? ఆయన కంపింపు చేయబోతున్నాడంట. అప్పుడు ఏం జరుగుద్ది? ఏం జరుగుద్దండి? చదవనమ్మా. ఇంకొకసారి అనుమాట చలింప చేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవి అన్నట్టు చలింప చేయబడనివి బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఏమనుందండి? నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని అన్న మాటను అక్కడ వాడాడు. అగ్ని అంటే సినిమాల్లో ఎంత అర్థం లేకుండా తయారైందో సంఘాల్లో కూడా అంతే అర్థం లేకుండా తయారైపోయింది. అగ్ని 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 అని అగ్నిని ఏ రకంగా మార్చేశారో విశ్వాసులు కూడా చండాలంగా తయారైపోయింది. బైబుల్ ఎక్కడ వాడాడు తెలుసా అండి? జాగ్రత్త. సరిగ్గా కరెక్షన్ మనం తీసుకోకపోతే దేవుడు దహించు అగ్ని ఇంకా మనలో పోవాల్సిన ఆ కలంకాలు ముడతలు పోకపోతే అగ్ని మనల్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుందని, అంటే నాశనం చేస్తుందని. అంటే దేనికి గుర్తు ఇక్కడ దహించు అగ్ని? నిన్ను నాశనం చేస్తుంది. జాగ్రత్త. దేవుడు దహించు అగ్ని లాంటాడు. మంటను వాడుకుంటే జాగ్రత్తగా ఉపయోగపడుతుంది. నిప్పుతో చెలగాట వాడితే, యేసు ప్రభు దగ్గర జాగ్రత్తగా ఉంటే తలకు మూలరాయి అవుతాడు. పిచ్చి పిచ్చిగా దేవుడిని వాడుకుంటే కాలుకి అడ్డుబండ అవుతాడు. యేసు ప్రభుతో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయన దగ్గర మనం మంచిగుంటే అంత మంచోడు లేడు. ఆయన దగ్గర చెడింది అనుకోండి, దేవుడి దగ్గర అంత చెడ్డోడు కూడా లేడు. బైబిల్లో ఉంది ఈ మాట. అంతే. దేవుని యొక్క కనికరాన్ని మాత్రమే కాదు కానీ దేవుని యొక్క కాఠిన్యాన్ని కూడా మనం చదవాలని చెప్పి రోమీయులు 10లో పౌలు గారు రాశాడు. కేవలం దేవుని యొక్క కనికరాన్ని మాత్రమే కాదు, దేవుని యొక్క కఠినత్వాన్ని కూడా మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలని పౌలు గారు రాశారు. సొంత కొమ్మనే ఎరగదీసేసి పక్కన పడేసినాడు. అంటు కొమ్మగా నిన్ను నన్ను పెట్టుకుంటే మనం ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఎరగొట్టేస్తాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
చాలా జాగ్రత్తగా అండి. సంఘంలో మనకు ఉండాల్సిన క్యారెక్టర్ అంటే చెప్తున్నా చూడండి. అందువలన మనము 28, 29 వచనాలు చూడండి. 12 హెబ్రీ 12. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఏం కలిగి ఉండాలన్నాడు? దైవ కృప కలిగి ఉందాము. కృప ఎందుకు? ఆ కృప కలిగి, గమనించండి, కృప ఎందుకు? ఆ కృప కలిగి, తెలుగులో కృప అని ఉంది, ఇంగ్లీష్లో ఏముందండి? అనాయింటింగ్ అని ఉంది. చూడండి అక్కడ ఇంగ్లీష్లో ఏముంది? కొన్నిట్లో గ్రేస్ అని ఉంది, కొన్ని చోట్ల అనాయింటింగ్ అని ఉంది. దేవుని కృప ఎందుకు? దేవుని కృప పొందుకునేది ఎందుకు? ఆ కృప కలిగి ఏమంటాడండి సంఘం? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. కృప పొందుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? మన రెస్పాన్స్ వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయొచ్చు. సేవ చేయుదుము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎప్పుడు దహించేస్తాడు దేవుడు మనల్ని? కృప పొందుకుని కేవలం గంతులేసి వదిలేస్తే దహించేస్తాడు. కృప పొందుకుని వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తే అగ్నిలో మనం కాల్చబడం. ఒకవేళ అట్లా చేయకపోతే కాల్చబడిపోతాం. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. దేవుని కరెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని కరెక్షన్ చాలా ఇంపార్టెంట్. కృప మనకి వినయ భయభక్తుల్ని మనకి కలుగు చేయాల. ఎంతమంది నేను దేవుని కృపను పొందుకున్నారని చెప్పగలరు? ధైర్యంగా చేతులు చూపిస్తారు ఒకసారి. ఎంతమంది చెప్పగలరు దేవుని కృప పొందుకున్నానని? సో మనకు ఉండాల్సిన ఎసెన్షియల్ క్యారెక్టర్ ఏంటి? వినయ భయభక్తులు. వినయ భయభక్తులు కలిగి ఏం చేయాలా? మనకు మనం సంపాదించుకుని, మన ఇల్లు కట్టుకుని, మన పిల్లలకి పెళ్లి చేసుకుని, మన గురించి మనం ఇది కాదు. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలా. చేయకపోతే జాగ్రత్త అండి. దేవుడు మాట ఇచ్చాడు, మాటిస్తే దేవుడు తప్పుడు. దేవుడు ఏం చేయబోతున్నాడు? మరొకసారి దులిపితే ఏమవుద్ది? లూజుగా పట్టుకున్నవన్నీ ఏమైపోతాయి? లూజుగా పట్టుకున్నవన్నీ ఏమైపోతాయి? దులిపితే జారిపోతాయి. మనం లూజ్ క్రిస్టియన్స్ అనుకోండి, విశ్వాసం లేకుండా చాలా లూజ్గా ఉన్నాం అనుకోండి, అంటే నామకార్థ క్రైస్తవులు అనుకోండి. దేవుడు దులిపినప్పుడు ఏమవుతాం మనం? అప్పుడు దాకా సంఘంలో అయితే ఉంటాము, సంఘంలో వాక్యంలో మనం కరెక్ట్గా రూట్ అవ్వలేదు అనుకోండి, వేరుపారి దేవుడి ప్రేమలో జీవించలేదు అనుకోండి, దేవుడు దులిపినప్పుడు ఏమవుతాము? రాలిపోతాం కిందకి. దాంట్లో సంఘంలో ఉన్నంత మాత్రం ఉపయోగం ఏంది? మనకి పట్టకు దుమ్ము ఎట్లా అంటుద్దో మనం కూడా అట్లా వచ్చి సంఘంలో మనకు మంచి జరుగుద్ది కాబట్టి వచ్చి అంటుకుంటాం సంఘానికి. సంఘం వాక్యం లోపలికి వెళ్ళడానికి ఇష్టపడం, పై పైన అంటుకుంటూ ఉంటాం మనకు మంచి జరుగుద్దని. దేవుడు ఎప్పుడో మాట ఇచ్చాడు తప్పుడు, ఎప్పుడో తప్పని కొడతాడు, బూడిపడిపోతాం. బూడిపడిపోయి దేవుడు ఎందుకు కొట్టాడు అనుకుంటాం. కానీ సరిగ్గా పట్టుకుంటే అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ మనల్ని ఫిల్టర్ చేస్తున్నాడు. సంఘంలో ఫిల్టరేషన్ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. నేను మీకు చెప్తున్నానంటే నేను ఎగ్జంప్షన్ అని కాదు. కరెక్షన్ తీసుకోకపోతే సేవకుండా అయినా కానీ దేవుడు నన్ను ఏం చేస్తాడు? దులిపేస్తాడు. సేవ చేస్తున్నంత మాత్రం నేను ఊరికి లైట్గా పట్టుకుని తిరుగుతున్నాను అనుకోండి, కొడితే నేను కూడా ఏమైపోతాను? విశ్వాసులు రాలిపోవచ్చు, సేవకులు కూడా రాలిపోవచ్చు. జాగ్రత్త ఆ విషయంలో, జాగ్రత్త అండి ఆ విషయంలో. దేవుడు ఏమై ఉన్నాడు? దహించకండి. 2 వచనాలు చూసేద్దాం, మనం ముగించేద్దాం. క్షమించండి, కొంచెం టైం తీసుకుంటున్నాను. ప్రతి వారం చెప్పే మాట అనుకుంటున్నారా? ఎందుకంటే యోహాను 10:10 చూడండి. దేవుడు దహించే అగ్ని. మనకు ఒక దేవదూత ఉంటాడు. ఈ మాట కూడా చూడండి. దేవుడు యోహాను 10:10 చూడండి ఏముందో. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో. ఇప్పుడు ఆలోచించండి సమృద్ధి అంటే ఏంటో. ఇప్పుడు ఆలోచించండి సమృద్ధి అంటే ఏంటో. నేను గొర్రెలకు సమృద్ధిమైన జీవితం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఏ రకమైన సమృద్ధి అది? ఏ రకమైన సమృద్ధి? సంపూర్ణ సిద్ధులు పొందిన సమృద్ధి.
జీవ గ్రంథంలో పేరు రాయబడిన జ్యేష్ఠులు పొందిన సమృద్ధి, యేసు ప్రభు కలిగిన సమృద్ధి, సజీవమైన దేవునితో ఎటువంటి దాపరికం లేకుండా ఆయన ప్రేమలో జీవించడానికి కలిగిన సమృద్ధి. అటువంటి సమృద్ధి జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. ఈ మాటను తీసుకొచ్చి ఎక్కడో వాడేసుకుంటున్నాం. మొదటి యోహాను 22వ అధ్యాయం చూడండి. మొదటి యోహాను 2వ అధ్యాయం, మొదటి యోహాను 2వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. ఏమని రాశారు చదవండి. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిల్చుచున్నది గనక ఎవ్వడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారంగా. అభిషేకం ఏం చేస్తుందంట? అభిషేకం ఏం చేస్తుంది? దేవుని అభిషేకం కావాలని కోరుకుంటారు జనాలు. అభిషేకం ఏం చేస్తుంది? బోధిస్తుంది. అనాయింటింగ్ టీచర్స్. అభిషేకం ఏం చేస్తుంది? బోధిస్తుంది. ఆయన ఎట్లా స్టార్ట్ చేశాడు చూడండి ఆ మాట. 26 మనం ఇంకోసారి చదువుతారమ్మా. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళని బట్టి నేను ఈ సంగతులు, అంటే మోసం ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఆయన రాస్తే ఏమంటున్నాడంటే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిల్చుచున్నది కనుక, యేసు ప్రభు వలన మీరు పొందిన అభిషేకం మీ మీద నిలబడుతుంది కాబట్టి లెట్ దట్ అనాయింటింగ్ టీచ్ యు అంటున్నాడు ఆయన. అభిషేకము మిమ్మల్ని మీకు బోధ చేయనివ్వండి అంటున్నాడు. అభిషేకము జనాలు పడిపోవడానికో, జనాలు ఎగరటానికో, మనకు ఒకలాంటి ఆనందం కలగడానికో, చప్పట్లు కొట్టి పెద్ద పెద్దగా అరవడానికో, లేకపోతే అభిషేకం వేరే 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 వాటికి కాదు. అభిషేకం దేనికి ఇస్తాడు దేవుడు? గమనించండి. వై ఆర్ వి అనాయింటెడ్? వీఆర్ అనాయింటెడ్ టు బి టాట్ ఇన్ ఎ ప్రాపర్ వే. అభిషేకించబడింది ఎందుకు? మనం ఎందుకు అభిషేకించబడ్డామంటే మనం బోధించబట్టానికి అభిషేకించబడ్డాం. అభిషేకం ఏం చేస్తుంటే నీకు బోధ చేస్తుంది. అభిషేకం ఏం చేస్తుంటే ఆ బోధలో నిలబడటానికి నీకు శక్తినిస్తుంది. అభిషేకం ఏం చేస్తుంటే నిన్ను లోకంలోంచి నిన్ను వేరు చేసి దేవుని కొరకు నిన్ను ప్రత్యేకపరుస్తుంది. సో అనాయింటింగ్ వచ్చినప్పుడు యాక్చువల్గా మనకేమొస్తుంది? దేవుని దగ్గర నుంచి టీచింగ్ వస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడు. అనాయింటింగ్ ఎందుకు? అభిషేకం కోసం మీరు ప్రార్థన చేయండి, మంచిది. కానీ అభిషేకం వస్తే మీకు అభిషేకం కూడా ఏం చేస్తుంది? అనాయింటింగ్ అంత ఎక్కువైతే అంత కరెక్షన్ ఉంటుంది. అనాయింటింగ్ ఎంత ఎక్కువైతే అంత కరెక్షన్ ఉంటుంది దేవుడి దగ్గర నుంచి. చదవండి అమ్మా, కంటిన్యూ చేయండి. అభిషేకం మీలో నిల్చుచున్నది గనక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను. సో అభిషేకం ఏం చేస్తుంది? బోధిస్తుంది. ప్రకారంగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిల్చుచున్నారు. కాబట్టి చిన్న పిల్లలారా, దేవునిలో నిలబడటానికి అభిషేకం కావాలి. ఎలా? అభిషేకము మీకు బోధించుతున్న ప్రకారము మనం దేవుళ్ళో నిలబడతాం. సో దేవుళ్ళో మనకున్న స్టాండ్ దేని బట్టి ఉంటుంది? మీరు దేవుని దగ్గర నుంచి పొందే బోధన బట్టి, ఆ బోధ వల్ల మీరు చేసుకునే కరెక్షన్ బట్టి ఉంటుంది. అభిషేకం అందుకు అవసరం. ఎందుకు అవసరం అభిషేకం? దేవుళ్ళో మనల్ని నిలబెడటానికి. అభిషేకం వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? దేవుని బోధ మన దగ్గరికి వస్తుంది. ఆ బోధ ప్రకారం జీవించడానికి మనకు శక్తిని ఇస్తుంది. సో మనం ఏం చేయాలా? సరైన మనసుతో బోధన అంగీకరించి దేవుడు ఇచ్చే శక్తితో మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే అభిషేకం మనల్ని దేవుళ్ళో మనల్ని ఏం చేస్తుంది? నిలబెడుతుంది. దీవెన కాదు, దీవెన కాదు. కంటిన్యూ చేయండి అమ్మా. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఎందుకు నిలబడాలంటున్నాడు? ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం సిగ్గుపడకుండా
ఆయన ఎదుట ధైర్యంగా నిలబడటానికి ఆయనలో నిలిచి ఉండండి. నిలిచి ఉండాలంటే మీకు అభిషేకం కావాలా? అభిషేకం వస్తే మిమ్మల్ని ఏం చేస్తుంది? బోధిస్తుంది. ఆ బోధకు మనం ఏం చేయాలా? చెవి యొగ్గి విధేయత చూపించాలా. దేవుడు అంటే భయభక్తులు కలిగి జీవించాలా. ఇది క్రైస్తవ జీవితం యొక్క సారాంశం. కంటిన్యూ చేయండి అమ్మా. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదురు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. చదవండి చదవండి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ఏ హేతువు చేత? ఏ ఎగ్జాంపుల్ చేత? దేవుని పిల్లలు ఎట్లా అవుతున్నాం మనం? ఏ హేతువు చేత? దేవుని యొక్క నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా బిడ్డలు నా బోధని అంగీకరిస్తారు, నా బిడ్డలు నా కరెక్షన్ని తీసుకుంటారు. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? సో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క మాటని, దేవుని యొక్క కరెక్షన్ని తీసుకోవడం ద్వారా దేవుని బిడ్డలుగా మనం నిలబడతాం. లోకానికి మనకు ఉన్న తేడా అదే. మనం లోకస్తులమా కాదా అంటే, మనం ఇక్కడ ఇన్ని చేయకుండా విధేయత చూపించకుండా ఉండేవాళ్ళకి, బయట నుంచి టీ తాగుతా వినేవాడికి, వాక్యం విన్నోడికి పెద్ద తేడా ఉంటుందా? ఏమీ ఉండదు. సంఘానికి వచ్చినంత మాత్రాన బోధన అంగీకరించి దానికి విధేయత చూపించే వాళ్ళు దేవుడి బిడ్డలని, దాన్ని బట్టే లోకానికి సంబంధించిన వాళ్ళకి దేవుని బిడ్డలకి మధ్యలో డిఫరెన్స్ చూపించబడుతుంది. మీరు నేను కేవలం వాక్యం వినటం కాదు, కానీ దానికి విధేయత చూపించడం ద్వారా మనం ఏమవుతాము? దేవుని బిడ్డలుగా జీవిస్తాం. అభిషేకం దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. నేను కొంచెం తొందరగా స్టార్ట్ చేశాను యాక్చువల్గా, చివరిలో ప్రార్థన చేయడానికి. దేనికోసం అంటే, లాస్ట్ వీక్ ఇది 5వ సంవత్సరానికి దేవుని యొక్క అభిషేకం కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఎందుకు అభిషేకం? దేవుని యొక్క బోధని అర్థం చేసుకుని దాంట్లో నిలబడటానికి. ఎంతమందికి కావాలి అభిషేకం? ఒకసారి లెగ్స్ నిలబడండి. విల్ ప్రే.